లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆలోచన సరళను చెరపట్టేటటువంటి విధానంలో ఈరోజు మనం వేరు పరిశుద్ధమైనదైతే ఏమిటి అని మనం ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా అనేక హృదయాలు తెరవబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారు, ఇక్కడ మనం రోమా 11:16లో చదివినటువంటి విషయంలో ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే, కానీ వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధాలే. ఇందులో చెప్పబడిన వేరు ఆలోచన సరళకి నీడగా ఉన్నది. విత్తనానికి విత్తువాని గురించినటువంటి ఉపమానం మనకు తెలుసు. ఇందులో నేలను భూమితోనూ విత్తనమును ఒక వ్యక్తితోనూ ప్రభువు పోల్చాడు. వారి తలంపులు ఆలోచనలు వేరు వలె ఉన్నాయి. చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలాలు మీరు కన్నులతో చూడవచ్చు, అవి బాహాటంగా కనబడుతూ ఉన్నాయి. అయితే చెట్టు యొక్క వేరు అంతరంగంలో ఉంది, అది మరుగై ఉన్నది, కాబట్టి మనం చూడలేము. మీరు పరిశుద్ధమైన మనస్సు లేని వారైతే ఆత్మ సంబంధమైన మధురమైనటువంటి ఫలాలను ఫలింపలేరు. ప్రభువు మిమ్మల్ని బట్టి సంతోషించడు. వేప చెట్టు యొక్క వేరు చేదుగా ఉన్నది కనుక చెట్టంతా కూడా చేదుమయం. దాని బెరడు, కొమ్మలు, కాయలు సమస్తము కూడా చేదుగా ఉన్నాయి. అయితే గంధపు చెట్టు యొక్క వేరు సహితం సువాసనతో నిండి ఉంది. తీయని మామిడి పండ్లను మనకు అందించేటువంటి మామిడి చెట్లు వేరు మన కంటికి కనపడవు, కానీ నేలలో ఉన్నటువంటి సత్తువును లాక్కొని ఫలిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వేరుతో సమానమైన ఆలోచనలు ఎంతో ప్రాముఖ్యమైనవి గనుక దాని విషయంలో శ్రద్ధగా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం ఏమని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇందులో నీటి కాలువల మనం చదువుతూ వస్తాం కదా, ఇందులో నీటి కాలువగాను, మరో చోట నీటి ఓటగాను, జీవజల నదిగాను పరిశుద్ధాత్మ అభివర్ణించబడుచు ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎవరైతే ఆత్మలో వేరుపారి ఉండటం ద్వారా చెట్టు వేరు వలె సంబంధం కలిగి ఉన్నారో వారి మనస్సు, ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉంటాయి. యోహాను సువార్త 15:4లో కూడా దేవుడు చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని. మొదలుపెట్టినటువంటి యేసుప్రభువు వారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యోహాను సువార్త 15:4. అవును కదా, ఆత్మస్వరూపమైనటువంటి ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఫలించడం సాధ్యము. అబద్ధ ప్రవక్తలను కనుగొనుట ఎట్లాగా? వారిలో స్థావరం ఏర్పరచుకున్నటువంటి అపవాది వారిని ఏలిచి ఉన్నాడు కాబట్టి వారి వేర్లు సహితం చేదుగా ఉంటాయి. వారి ఫలాల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను కోయితారా? లేదు కదా. అలాగే ప్రతి మంచి చెట్టు ప్రతి మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. గమనించాలి, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 7:16-20 వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీలో ఉన్నటువంటి వేరు అంటే హృదయాంతరంగమును గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో యాకోబు మరియు యోధా అనేటువంటి వారి వేర్లను మనం గురించి చదువుకుంటాం. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యెషయా 27:6. యూదా వంశంలో తప్పించుకున్నటువంటి శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అని యెషయా 37:31 మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు తమ బిడ్డల వివాహ సంబంధం కొరకు వెతుకుచూ ఉండగా యువతి యువకులను ఎన్నుకున్నప్పుడు వారి వేర్లను అంటే వారి వంశావళిని పరిశీలించాలి. ఇందుని బట్టి వారి యొక్క గుణగణాలను తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను వివరంగా రాయబడింది. క్రీస్తు ద్వారా మన పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనివారితో ఐక్యపరచబడుచున్నాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథం 11:1 ఉంది. పరిశుద్ధమైన వేరు అనేటువంటి సత్యమును మీరు గ్రహించిన యెడల మీ ఆలోచనలను చక్కబెట్టుకుందురు. మరి మీరంతా కూడా ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తారు. హల్లెలూయా. సో మీకు అందరికీ మరి ఇక్కడ ఈరోజు యొక్క వర్తమానంలో వేరు పరిశుద్ధమైనదైతే అనేటువంటి విషయం మీకు అందరికీ అర్థమైందని చెప్పి నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.